ఏపీలో ఇప్పుడు విశాఖ హాట్ టాపిక్. ఋషికొండ భవనాలు అత్యంత ఖరీదైన నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్త చర్చలకు దారితీశాయి. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖను రాజధానిగా చేసేది. ఋషికొండ ప్యాలెస్ నుంచి పాలన సాగేది. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో సీన్ మారింది. అయితే ఋషికొండ సేవలను ఎలా వినియోగించుకుంటారో చూడాలి. కానీ అంతకంటే ముందే విశాఖ నగరాన్ని గాడిలో పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఐటీ హబ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వీలైనంత వరకు ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనుకుంటున్నారు. అదే సమయంలో ఏమాత్రం వైసీపీకి అక్కడ ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే లోకేష్ ను విశాఖపై ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఒక విధంగా చెప్పాలంటే విశాఖ పెద్ద నగరం, అభివృద్ధి చెందిన నగరం, ఇంకా చేయడానికి అవకాశం ఉన్న నగరం. అందుకే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసి అదే సమయంలో విశాఖను మరింత అభివృద్ధి చేసి దేశంలోనే పేరు మోసిన నగరాల జాబితాలో చేర్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ ఉంటూ విశాఖలో పాలన జరిగే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరోవైపు లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు లోకేష్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో బాధ్యతలను లోకేష్ కు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడంతో పాటు మూడు పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలు కూడా లోకేష్ తీసుకుంటారని తెలుస్తుంది. 2014 వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ నగరం ఆ పార్టీకి చిక్కడం లేదు. అందుకే దాన్ని కొనసాగించాలని లోకేష్ శతవిధాలా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ రూపురేఖలు లేకుండా చేయాలన్నది చంద్రబాబు భావనగా తెలుస్తోంది. అందుకే ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ద్వారా ఈ తతంగం జరిపిస్తారని సమాచారం.